సేవ్ యో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆదివారం నెల్లూరు నగరంలోని విఆర్సి గ్రౌండ్లో నిర్వహించారు. కార్యక్రమాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ ఏపీ చీఫ్ జనరల్ సెక్రటరీ మదీనా వాచ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ లయన్ హాజీ షేక్ ఇంతియాజ్ ప్రారంభించారు. బ్లడ్ దాతల రిజిస్ట్రేషన్ను, దాతలకు ఆహార పదార్థాలను అందజేశారు. బ్లడ్ డొనేషన్ వారితో కాసేపు ముచ్చటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఇంతియాజ్ కుమారులు, నిర్వాహకులు ఉమర్, సుధీర్, రమణ, తేజ, వెంకటేష్, సుధీర్, లక్ష్మి, పద్మావతి, కళ, మాధురి, శైలజ తదితర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంతియాజ్తో సెల్ఫీ పోటీలు దిగేందుకు ఉత్సాహపరిచారు. సుమారు 50 మంది యువత ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ఈరోజు విఆర్సి గ్రౌండ్స్లో వీఆర్ విత్ యూ మరియు సేవ్ యూ ఆ ఒక ఇద్దరు ట్రస్ట్ కలిసి ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ 100 పైన చేయాలని బాగా కృషి చేస్తున్నారు. ఎంత ఎండ ఉండా కానీ ఈ గ్రౌండ్స్లో వీళ్ళ పిలుపుకి దాదాపు చాలా వరకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికి ఒక 50 పైన దాటేస్తున్నాయి. దాదాపు ఇప్పుడు 11:45 వస్తుంది. అయినా కానీ స్టూడెంట్స్ అందరూ వచ్చి బాగా ఉత్సాహంగా బ్లడ్ ఇస్తున్నారు. ఎందుకంటే బ్లడ్ అనేది ఒకసారి ఇస్తే ఒక ప్రాణాన్ని కాపాడినట్టు. బ్లడ్ అనేది ఈరోజు ఒక సేవలో, అన్ని సేవల్లో మొట్టమొదటి సేవ, ఒక హెల్ప్ అనేది ఏంటంటే బ్లడ్. ఒకరికి బ్లడ్ ఇస్తే ఒక ప్రాణాన్ని కాపాడినంత ఇది అనమాట. అటువంటిది ఈరోజు వీళ్ళు సేవ్ విత్ యూ మరియు వీఆర్ విత్ యూ వీళ్ళిద్దరు కలిసి ఒక ఈ కార్యక్రమం పెట్టడం, వీళ్ళ దగ్గర ఉండే మంచి ఇదేంటంటే ప్రతి ఒక్కరికి బ్లడ్ ఇచ్చే వాళ్ళకి వీళ్ళు ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారండి. ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారు. 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారు. నేనైతే అది ఇంతవరకు ఎక్కడ వెళ్ళా. ఎన్నో బ్లడ్ క్యాంపులు చూశాను, ఎక్కడెక్కడ వెళ్ళున్నాను. మన లయన్స్ క్లబ్ ద్వారా కానీ ఇంకా వేరే మేము కూడా సంవత్సరానికి 3-4 సార్లు చేస్తుంటాము లయన్స్ క్లబ్ ద్వారా. కానీ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళకి ఆ బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ అంటే అది మామూలు విషయం కాదు. ఇది చాలా గ్రేట్ అనమాట. ఇది గమనించి వీళ్ళది మొత్తం ఆంధ్ర మొత్తం ఉంది. వీళ్ళ హెడ్ ఆఫీస్ వచ్చి గుంటూరు అంట. అందరూ వచ్చి చేస్తున్నారంటే నిజంగా వీళ్ళ ఉత్సాహం చూసి ఎంతో ఆనందం కలిగింది నాకు. కానీ ఈరోజు ఒక్క పొద్దు లేకపోతే ఖచ్చితంగా నేను కూడా ఇచ్చేవాడిని. ఎందుకంటే ఎంత ఇదిలో పాపం వీళ్ళు ఎండలో స్టూడెంట్ అందరూ కలిసి ఎంత ఇదిగా ఇస్తున్నారంటే నిజంగా ఇటువంటి స్టూడెంట్స్కి నేను హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలా. ఎందుకంటే యువత ముందరకు వస్తేనే ఏది కూడా సక్సెస్ అవుద్ది. ఎనీ పాలిటీషియన్ కానీ ప్రపంచం మన ఇండియా బాగా ఎదగాలంటే కూడా యువత ముందర వచ్చేసి ఒక నాలెడ్జ్గా వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో మన వెలుగు అంత వస్తుంది ఇండియాది. నాకు చాలా ఈరోజు అప్రిషియేషన్గా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఎక్కడెక్కడో తిరుగుకుంటుంటారు, మామూలుగా కేఫ్లు కాడ కూర్చుంటుంటారు. అలా కాకుండా ఈ బ్యాచ్ అందరూ ఎంతో కష్టపడి ఈరోజు ఎంతో ఒక ప్లాట్ఫామ్ సెట్ చేశారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. రియలీ అప్రిషియేట్స్, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు ప్రజలకు నమస్కారం అండి. ఈరోజు విఆర్సి గ్రౌండ్స్లో వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవ్ యూ అనే ఒక బ్లడ్ క్యాంపు వాళ్ళు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ నిర్వహించడం పడింది. మూల ప్రజలందరూ ఇక్కడ ఉన్న నెల్లూరు ప్రజలందరూ ఇక్కడ విచ్చేసి వాళ్ళు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు దాకా 50 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తున్నారు. ఎవరెవరు ఇస్తున్నారు బ్లడ్ అది చాలా 3 లక్షల పైగా అది వ్యాలిడిటీ ఉంది ఆ ఇన్సూరెన్స్ది. అది చాలా గొప్ప విషయం.
అది విఆర్హెచ్ చారిటబుల్ ట్రస్ట్కే అది సాధ్యమైనది. సో ఇక్కడ విఆర్సీ గ్రౌండ్స్లో పెట్టున్నారు. ఈవినింగ్ దాకా ఉంటుంది ఇది. నెల్లూరు ప్రజలు ఒక్కసారి విచ్చేసి బ్లడ్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను. బ్లడ్ ఇస్తే ఇంకా హ్యూమన్ రిప్రొడక్షన్ చాలా బాగుంటుంది. బ్లడ్ ఇస్తే ఒక్కసారి విఆర్సీ గ్రౌండ్స్కి విచ్చేసి మీరు బ్లడ్ ఇస్తారని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు తరుణ్. నేను విఆర్బి2 చారిటబుల్ ట్రస్ట్లో జాయింట్ సెక్రటరీ. మేము విఆర్బి2 చారిటబుల్ ట్రస్ట్ అండ్ సేవ్ వాళ్ళు కొలాబ్ అయ్యి ఈరోజు విఆర్సీ గ్రౌండ్స్లో బ్లడ్ బ్యాంక్ చేస్తున్నాము. దానికి ఇంతియాజ్ సార్ అనేవాళ్ళు చాలా హెల్ప్ చేశారు. యూత్కి బాగా సపోర్ట్గా ఉన్నారు. ఇంకా సార్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ యూత్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. పొలిటికల్గా కూడా ఇంకా సపోర్ట్ చేయాలా, ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టేటప్పుడు ఇంకా సపోర్ట్ చేయాలని సార్కి ఒక రిక్వెస్ట్ లాగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.